లాజరు ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఎంత వాకట పడి ఉండెను. ధనవంతుని ఇంటి పక్కన పడి ఉండేవాడు. ఎందుకు అంటే అతను పడేసిన రొట్టె ముక్కలు తినేవాడు. ఇతను లాజరు అనే వ్యక్తి ఎంత పేదరికంలో కూడా ఎవరు చూడకపోయినా, ఆశ లేకపోయినా, అంతస్తు లేకపోయినా తన జీవితంలో ధనవంతుడిని తిట్టలేదు, దేవుణ్ణి తిట్టలేదు. నాకెందుకు ఈ జీవితం ఇచ్చావని దేవుడికి తిట్టలేదు. ఈ ధనవంతుడికే బాగా చూస్తున్నావు, నాకు ఈ విధంగా ఉంచావు అనేసి ధనవంతుడికి కూడా తిట్టలేదు. అది మనం నేర్చుకోవాలి. ధనవంతులు చూసి మనం వాళ్ళు అలాగా సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు, మేమేమి ఎలా ఉండిపోయాం అనే మాట మన నోటంట రాదు. కొన్ని వాళ్ళు తిట్టలేదు. అతనికి భార్య ఉందో లేదో మరి ఏటో తెలియదు, పిల్లలు ఉంటారు కదా, కొన్ని బంధువులు ఉంటారు కదా, అన్నదమ్ముల తాలూకులైనా ఉంటారు కదా, కొన్ని ఊరు వాళ్ళైనా ఉంటారు కదా, కొన్ని వీధి వాళ్ళైనా ఉంటారు కదా. ఎవరైనా ఒకరు నాకు ఒక్కరు కూడా చూడలేదు అనేసి ఆ ఊరోళ్ళకి, వీధులకి, కుటుంబస్తులకి ఎవరికి తిట్టలేదు, దూషించలేదు. ఒకటి చేసేవాడు, దేవా నాకు ఈ జీవితం ఇచ్చారు ప్రభా, మీ వందనాలు తండ్రి, నన్ను ఏ విధంగా ఉంచాలని అనుకుంటున్నా ఆ విధంగా ఉంటున్నాను అయ్యా, ఉండలే మనసు ఆలోచన చేయండి, నాకు పెద్దగా ఏది అక్కలేదు, మీ రాజ్యంలో నాకు ఒక చోటు ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటేవాడు. ఎవరి రాజ్యంలో చోటమా? ఈ జీవితం శాశ్వతం కాదు ప్రభా, ఎప్పుడైనా మనం ఉంది, నాకు ఎప్పుడైనా చనిపోతాను, కానీ మీ రాజ్యంలో నాకు ఒక స్థానం ఇవ్వండి అని తన నోటిని కంట్రోల్ చేసుకున్నాడు, తన ఆలోచనలను కంట్రోల్ చేసుకున్నాడు. ఇంకా పాపం చేయడానికి ఏట్లేదు, శరీరాల మనకి ఏట్లేదు, జబ్బు జ్వరాలతో ఉన్నాడు, రకమైనా తట్టుకోవాలి, ఏమీ లేకపోయినా తట్టుకోవాలి. మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మన దేవుడిని మనం దూషించకూడదు, మన దేవుడిని మనం అన్యాయంగా ఆడిపోసుకోకూడదు. ఎందుకోసం అంటే కళ్ళెదుగా మనం చూస్తున్నాం, ఎంతోమంది కాలిపోతున్నారు, చచ్చిపోతున్నారు, మరణానికి గురైపోతున్నారు. ధనవంతులు లేరు, డబ్బున్నోళ్ళు లేరు, పేదలు లేరు, చిన్నపిల్లలు లేరు, ఎవరైనా చచ్చిపోతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి కనుక మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏం చేసుకోవాలమ్మా? కాపాడుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలి? మన రక్షణ మనము కాపాడుకోవాలి. ఒకటి దేవుడిని తిట్టకూడదు, రెండోది మనుషులు కూడా తిట్టకూడదు. దేవుడి దగ్గర లెక్క ఒక్క చెప్పాలి. ప్రతీదీ అడుగుతాడు ఆయన, ప్రతీదీ అడుగుతాడు. నువ్వెందుకు ఇలా చేశావు ప్రభు? నేను చేశాను, మర్చిపోయాను ప్రభు అంటే నువ్వు మర్చిపోయావు, నాకు గుర్తుందమ్మా అంటున్నాడు. అందుకే దేవుని దగ్గర మనం అందరం కూడా లెక్క ఒప్పచెప్పాలి, ప్రతి ఒక్కరు లెక్క ఒప్పచెప్పాలి. ఆ ధైర్యంతో